హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఒక మంచి రెమెడీ చూపిస్తాను. ఈరోజు రోజు చేద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. నేనైతే ఆల్రెడీ తయారు చేసి పెట్టిన ఇదైతే అందరికీ తెలిసిందే అనుకో. కొంచెం మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం వీడియో పెట్టాను. ఇవి ఏంటంటే ఐస్ క్యూబ్స్ కదా. ఇవి ఎలా గ్రీన్గా ఎలా ఉన్నాయంటే ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలు పచ్చడి పెడదామని తీసుకున్నా. అందుట్లో సి విటమిన్ అవన్నీ ఉంటాయి కాబట్టి పచ్చళ్ళలో అయితే ఏగాక మొత్తం విటమిన్స్ పోతున్నాయని ఫస్ట్ ఏం చేశానంటే ఒక 10-20 కానీ తీసుకొని, కరివేపాకు ఉంటుంది కదా మన ఇంట్లల్లో, మన పెరట్లల్లో దొరికే కరివేపాకు మామూలుగా తినాలంటే ఎట్లా అనిపిస్తుంది కదా, కానీ ఇలా జ్యూస్ తీసుకొని ఈజీగా తాగొచ్చు. ఈ రెండైతే కరివేపాకు ఉసిరికాయ మిక్సీ పట్టిన ఐస్ క్యూబ్స్లో పెట్టిన ఇట్లయితే మరిన్ని రోజులు ఉంటాయని. ఎందుకంటే రోజు చేయాలంటే మనకైతే టైం ఉండదు కదా, పని పోయినకి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే ఏం కాదనుకో. కాబట్టి మిక్సీ చేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టిన. అదో చూడండి, ఇలా ఉన్నాయి కదా. ఇవి వాటర్లో వేస్తే కరిగిపోతాయి, ఒక 10-15 నిమిషాలు కరిగిపోతాయి. ఈ పొద్దున్నే పరగడుపున మొహం కడుక్కోగానే తాగండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుట్లో మళ్ళీ జుట్టు ప్రాబ్లం ఉన్న వాళ్ళు, జుట్టు హెల్త్ కానీ, జుట్టు పలసగా నల్లగా లేదు, పలసగా ఉంది, మంచిగా రావట్లేదు, గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళైతే ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందని నేను విన్నాను. కాబట్టి నేను కూడా ట్రై చేసిన. నా జుట్టు అయితే ఇంతకుముందు నేను గుండు కదా, ఈలోపు ఇప్పుడు 6 months 5 months అయింది. నేను చూడండి ఎలా ఉందో. నల్లగా అయితే కొంచెం మారింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక్కసారి. మీ అనుభవం ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ట్రై చేసిన. ఐస్ క్యూబ్స్ నా చేతిలోనే కరిగిపోతుంది. ఇది వాటర్లో వేస్తే ఈజీగా సింపుల్గా కరిగిపోయింది. వేసినాక తర్వాత వాటర్ తాగండి. ఫస్ట్ రోజు ఎట్టనో అనిపించింది వికారంగా, రెండో రోజు అలానే అనిపించింది. తర్వాత 2-3-4 రోజుల తర్వాత ఇది తాగినాకనే ఏదైనా తినాలి, తాగాలనిపించింది. కాబట్టి ట్రై చేయండి. నేనైతే డైరెక్ట్గా అసలు చల్లగా లేకపోయినా కానీ తాగేస్తా. నాకైతే అలవాటు అయిపోయింది. స్కిన్ కూడా మంచిగా ఉంటుంది, గ్లో వచ్చింది. ఏమంటారు క్రీములు అవన్నీ అవసరం లేదు అసలుకి. ఈ ఒక్క జ్యూస్తోనే ఎన్నో ప్రాబ్లం క్లియర్ అవుతాయి. కాబట్టి కంపల్సరిగా ఈ రెమెడీని అయితే తయారు చేసి, సింపుల్ అండి. ఆ ఉసిరికాయ గింజలు తీసేసి, తర్వాత ఈ కరివేపాకు మంచిగా కడిగి మిక్సీలో వేసి వాటర్ పోసి పట్టేయండి అంతే. ఇక వడకట్టుకున్నా కట్టుకోకపోయినా అది మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.